ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త దంపతులు కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మందికి మేలు జరగనుంది. శాసనసభలో ప్రసంగించిన మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ వ్యవస్థలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,000 రేషన్ దుకాణాలను మినీ మార్టులుగా మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాల ద్వారా బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేసినట్లు ఆరోపించారు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ రేషన్ కార్డుల కోసం డిజైన్లు సిద్ధం చేశామని, కేవైసీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ నెలాఖరులోపు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తరపున శాసనసభలో పర్యాటక శాఖ బడ్జెట్ కేటాయింపులపై నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. విశాఖపట్నం కోసం ప్రత్యేక టూరిజం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగంలో 15% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా మంజూరు చేయడంతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రానికి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులను తీసుకురావడానికి బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంలను ప్రాధాన్యంగా అభివృద్ధి చేస్తామన్నారు. 50,000కు పైగా హోటల్ గదులను అందుబాటులోకి తెచ్చి పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.